నగరంలోని ప్రైవేట్ హాస్టల్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. హాస్టల్స్ వద్ద రాత్రివేళ న్యూసెన్స్ చేస్తున్నారు. అర్ధరాత్రులు రోడ్లపై తిరగడంతో లా అండ్ ఆర్డర్ కు విఘాతం ఏర్పడుతుందని ప్రైవేట్ హాస్టల్స్ పై నిఘా పెట్టారు పోలీసులు. ఇప్పటికే హాస్టల్స్ నిర్వాహకులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. హాస్టల్స్ కారణంగా ఇబ్బందులు తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నగరంలోని ప్రైవేట్ హాస్టల్స్ పై దృష్టి పెట్టారు పోలీసులు. హాస్టల్స్ వద్ద అర్ధరాత్రులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు కొందరు వ్యక్తులు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రాత్రులు తిరగడం, గుంపులుగా ఉండటంతో గ్యాంగ్ వార్లు కూడా జరిగాయి. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా హాస్టల్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. రాత్రులు గట్టిగా మాట్లాడడం, అరవడంతో స్థానికులు నిద్రలేని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. రాత్రులు రోడ్లకు అడ్డంగా కూర్చొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. డబ్బులకు ఆశపడి వ్యక్తుల వివరాలు తెలుసుకోకుండా చేర్చుకుంటున్నారు హాస్టల్ నిర్వాహకులు. దీంతో నేరాలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రైవేటు హాస్టళ్లపై నిఘా పెట్టారు పోలీసులు. హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్, వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని సూచించారు పోలీసులు. కొన్ని చోట్ల పార్కింగ్ సమస్యలతో హాస్టల్ విద్యార్థులతో న్యూసెన్స్ క్రియేట్ అవుతుందన్నారు. అది కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి సప్లై హాస్టల్ కేంద్రంగా జరగకుండా నిఘా పెంచామన్నారు పోలీసులు. కొన్ని వందల హాస్టల్స్ ఉన్నాయి. ఒక కేపీహెచ్బీ లిమిట్స్ ఉన్నాయి, 600 హాస్టల్ వరకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పిలిపించడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరినైతే మీరు హాస్టల్లో చేర్చుకుంటారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధార్ కార్డు, వారికి సంబంధించిన డేటా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అదర్వైజ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఆధార్ కార్డు కానీ, అదర్వైజ్ ఒకవేళ వాడు ఏమైనా అఫెన్స్ చేసినట్టయితే మిమ్మల్ని కూడా ఆ కేసులో బుక్ చేయడం జరుగుతుందని చెప్పి హాస్టల్ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్టల్ వద్ద రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచామని తెలిపారు పోలీసులు. హాస్టల్స్ నిర్వహణ వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ కాకుండా చూస్తున్నామని తెలిపారు పోలీసులు. ఆల్మోస్ట్ ఎవ్రీడే కూడా ఇప్పుడు మన దగ్గర ఫేజ్ 3, ఫేజ్ 4 కేపీహెచ్బీ లిమిట్స్లో ఉన్న ఈ హాస్టల్లో కూడా నైట్ పూట స్పెషల్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాత్రి 10 తర్వాత వాళ్ళని డిస్బర్స్ చేయడము, పెట్టుకోకుండా చేయడం, వాళ్ళకు మనం హారన్ ద్వారా కానీ మైక్ ద్వారా కూడా పెట్రోలింగ్ వెహికల్లో కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ మధ్య కొంత కంట్రోల్ అయిందండి. అప్పుడప్పుడు రెగ్యులర్ రేట్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నామండి. అసాంఘిక కార్యకలాపాలకు ప్రైవేటు హాస్టల్స్ అడ్డాలుగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హాస్టల్స్ వద్ద నిఘా పెంచి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పోలీసులు.